శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామహం. నారాయణం నమస్కృత్య నారాయణ నరోత్తం దేవి సరస్వతి వ్యాసం తతో జయమూతిరేత కృష్ణ వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతి నమ. వచ్చిన సుందరకాండం ఎపిసోడు 23 చెప్పుకోవాలి. 22 ఏమైందంటే మునీశ్వరులు గంధర్వులను విద్యాధరులు నాగులు యక్షులు పరమపరితులందరి అతడిగా సకల ప్రాణులు మహానంద భరితములు అయ్యను. 7వ రోజు పారాయణ సమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు 8వ రోజు పారాయణం ప్రారంభం. శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఇప్పుడు ఎపిసోడు 23 చెప్పుకుంటున్నాం. మహాబలశాలి అయిన హనుమంతుడు లంకను పూర్తిగా దగ్ధమార్చడం ఏమట వాలాగ్నిని సముద్రమునందు చల్లార్చను. లంకానగరం దగ్ధమైపోవచ్చు, రాక్షసుల భయంతో ఉడికిపోవచ్చు ఉండగా లంకను చూచిన పిమ్మట వానరోత్తముడైన హనుమంతుడు ఆలోచింపసాగాను. అయ్యో, ఈ లంకను కాల్చివేసి అంతగా తప్పుబంచేసి అని మిక్కిలి బాధపడుతూ తను తాను నిందించుకున్నాను. మహాత్ములైన ధీర పురుషులు తమలో పెళ్ళుబికిన ఆగ్రహావేశములను ఎగేస్తున్న మంటలను నీటితో చల్లార్చినట్లు నిశ్చయాత్మక బుద్ధితో నిగ్రహించుకుందరు. నిజముగా వారు ధన్యాత్ములు. కోపావేశములకు లోనైన వాడు ఎట్టి పాపములకైనను ఒడిగట్టును. అతడు గురువులను హత్య చేయుటకైనను వెనుకాడాడు. కన్ను మిన్ను గానక పరుష వచనములతో సజ్జలను సైతము నిందించును. కోపోద్రిక్తుడైన వాడు ఇది అనవచ్చును ఇది అనకూడదు అను విచక్షణను సైతము కోల్పోవును. అట్టి వానికి చేయకూడని పని ఉండదు, అనకూడని మాట ఉండదు. సర్పము కుబుసమును విడుచున్నట్లు క్షణికోద్రేకములో వచ్చిన పిచ్చి కోపమును సైతము ఓర్పుతో అణుచుకుని వాడే యథార్థముగా పురుషుడు. ముందు వెనుకలు ఆలోచింపగా సీతాదేవిని అగ్నిపాలు చేసి స్వామి ద్రోహమునకు ఒడిగట్టి తిని నా స్వామి కార్యములకు భంగము అటలేనిది. నేను లంకకు నిప్పు పెట్టుట వలన సీతామాత రక్షణకును భంగం ఏర్పడినది. దానివలన నా లక్ష్యమే దెబ్బతిన్నది. నేను చేసిన ప్రయత్నం అంతయు బూడిదలో పోసిన పన్నీరైపోయినది. కార్యము పూర్తిగా భంగపరిచి బ్రతికున్నవా నేను వానర ప్రభు అయిన సుగ్రీవునకును మహాపురుషులైన రామలక్ష్మణులకును నా ముఖమును ఎట్లు చూపగలను? వానరుల బుద్ధి నిలకడలేనిది అన్నమాట ముల్లోకములలోనూ ప్రసిద్ధము. నా పిచ్చి కోపం వలన వానరుల సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యము ప్రదర్శించింది కదా. రాజస్వభావము ఎంత చెడ్డది! ఇది అదుపులేనిది, చంచలమైనది. కార్యదక్షుడైనను రజోగుణాత్మకమైన ఆగ్రహం వలన సీతాదేవిని రక్షింపలేకపోయితిని. నిశ్చయముగా నేను లోక వినాశకుడను. కిష్కింద నుండి అయోధ్య వరకు గల ప్రజలందరికీ బాధ కలిగించిన వాడను. ఇట్టి వికిత్సలో ఉన్న హనుమంతులకు ఇదివరలో వల్లనే ప్రత్యక్షముగా శుభశకునములు కనపట్టాను. అందువలన మరలా ఆయన ఆలోచనలో పడాను. మంగళస్వరూపిణియు సర్వాంగ సుందరియునైన సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షించును. అగ్ని దహింపచాలదు కదా, కనుక ఆమె నశింపదు. ఆమె పాతివ్రత్యమే భద్రకవచమై ఆమెను రక్షించును. ఈ జగత్తునందు దేనినైనా దహింపచేయగల అగ్ని కేవలము శ్రీరాముని ప్రభావం చేతనే, సీతాదేవి పుణ్య పరిపాకము చేతనే నన్ను దహింపలేదు. ఇది ముమ్మాటికి సత్యము. సర్వసమర్థుడైనప్పటికీ నా వాలమునే కాల్చలేదు. ఇక పూజ్యులైన సీతాదేవిని ఎట్టు దహించును? సముద్రము లంఘించు సమయమున జలమధ్యమున కనవచ్చిన మైనాక పర్వతిని గుర్తు తెచ్చుకుని హనుమంతుడు విస్మితుడాయన. అట్లే రామకార్యసిద్ధికి అగ్ని ఎందులకు సహాయపడకుండాను? ఇట్లు అనేక విధములు ఆలోచించుతూ ఉన్న హనుమంతుడు మహాత్ములైన చారణలు అంటే ఆకాశం నుండి పలుకుతున్న మాటలను వినడు. కోట బురుజులతో ప్రాకారములతో తోరణములతో కూడిన ఈ లంకానగరం అంతయు దగ్ధమైనది. సీతాదేవి మాత్రము దగ్ధం కాలేదు.
ఇది అద్భుతము అయి ఆశ్చర్యమును గొలుపుతున్నది. అమృతతుల్యములైన ఈ చారణల వచనములను హనుమంతుడు వినడు. అంతటా అతని మనస్సు వెంటనే పరమానందభరితమాయను. చారణల మాటల వలన సీతాదేవి గొప్ప గుణముల వలన సీత క్షేమముగా ఉన్నట్లు గ్రహించి హనుమంతుడు సంతుష్టుడాయను. అంతటా మనోరథములు ఈడేరిన వాడైన హనుమంతుడు మరలా సీతాదేవిని దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణం చేయుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట హనుమంతుడు అశోక వృక్షఛాయలో ఆసీనురాలైన సీతాదేవికి పాదాభివందనము నచ్చి, అమ్మా, దైవానుగ్రహముచే ఎట్టి అపాయమునకును లోనుగాక సురక్షితంగానున్న నిన్ను చూడగలిగి తిని అని పలికి తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడయ్యున్న హనుమంతుని చూచి సీతాదేవి ఇట్లు పలికిను, ఓ పుణ్యపురుషుడా, నీకు ఇష్టమైనతో ఇక్కడ మరొక దినం ఉండుము. సరిగా ఒక రహస్య ప్రదేశం విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళుదువుగాక. ఓ వానరోత్తమా, నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరలా ఇతడికి వచ్చే వరకు నా ప్రాణములు నిలిచి ఉండునని నాకు నమ్మకం లేదు. నీవు కనపడకుండా వెళ్ళినచో కలుగు దుఃఖము ఇంకనూ హృదయదారకముగా ఉండును. ఓ వానరవీర, అసంఖ్యాకములైన వానర సైన్యము రామలక్ష్మణులు అపారమైన ఈ మహాసాగరము దాటివచ్చుట ఎట్లు? ఈ ప్రబలమైన సందేహము నన్ను వేడకున్నది. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు, మహాబలశాలుడైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు. సీతాదేవునుడు నా అర్థవంతములైన సహేతకములైన అనేక వినమ్ర వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. ఓ సీతాదేవి, భల్లూక వానర సైన్యములకు ప్రభు సుగ్రీవుడు మహాబలశాలి. నీ కార్యసిద్ధికి కృతనిశ్చుడై ఉన్నాడు. అతడు కోట్ల కొలది వానర యోధులతో కూడి వెంటనే ఇచ్చటకు రాగలడు. వీరులు నరవరులు అయిన ఆ రామలక్ష్మణులు ఇరువురును కూడి ఇచ్చటికి వచ్చి తమ బాణములచే లంకానగరము ధ్వంసమునర్చెదరు. శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతో కూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు. అమ్మా, ఓరడెల్లము, నీకు శుభము కలుగును. నీవు కొద్ది కాలం వేచియుండు. యుద్ధమున శ్రీరాముని చేతిలో రావణుడు హతమొకట నీవు త్వరలోనే చూడగలవు. ఇట్లు ఆమెను పలు విధములుగా ఓదార్చి తిరిగి వెళ్ళటకు నిశ్చయించుకున్న వాడై ఆమెకు అభివాదం అనర్చాను. ఆ వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి, నేను రామభట్రం, నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తి చాటి వైదేహి కోరటను కూర్చాను. మరలా వైదేహి ప్రణమిల్లి శ్రీరామును సందర్శించు కుతూహలముతో సాగరం మీదుగా మరలిపోవటకు నిశ్చయించుకున్నాను. హనుమంతుడు అరిష్టమును పేరు గల ఒక మహాగిరిని అధిరోహించాను. ఆ గిరి విధి విధములకు మృగముల గుంపులతో గైరికాది ధాతువుల ప్రసాదములతో నొప్పుతున్నది. పెక్కు సెలయాళ్లతో విలసిల్లుతున్నది. ఎగుడు దిగుడు రాళ్లతో రప్పలతో సంచరించడం ప్రతికూలముగా ఉన్నది. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మున్నగు వాటితో అది సేయింపబడుతూ ఉండెను. లతల వృక్షముల సముదాయములతో అలరారుతూండెను. ఆ పర్వత గుహల యందు సింహములు నివసిస్తుండెను. పెద్ద పులులు గుంపులచే అది జాతమై ఉండెను. రుచికరములైన మూలములతోనూ ఫల వృక్షములతోనూ రాజిల్లుతూ ఉండెను. సీతా దర్శన శుభవార్తను, ఆమె సందేశము శ్రీరామునికి తెలిపోవాలనను కుతూహలము తొందరపెట్టుతూ ఉండగా వాయుసూర్యుడైన హనుమంతుడు ఆ అష్టగిరిని అధిరోహించెను. తన పాదములు మోపినంతనే అందరి గండశిలలు నలిగి పిండి అయిపోయాను. ఆ గిరి యొక్క పైభాగం నాకు ఎక్కి తన శరీరమును పెంచెను. ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయువేగముతో సాగిపోయాను. ఆ అరిష్టాద్రి హనుమంతుని పాదఘటన ప్రభావమున అతడున్న ప్రాణులతో సహా భూమిలోనికి కృంగిపోసాగిన. అంతేకాక వృక్షములు చిన్నాభిన్నములై గుహాలలో నివసించు సింహాది మృగములు బాధలకు లోనై విద్యాధరాదులు భయపడిన వారై మహా విషసర్పం పీడితములై విద్యాధరులు మొదలుగా వారి సంక్షోభమునకు లోనై ఆకాశమునకు చేరిరి. ఆ మహాపర్వతము వృక్షములతో సహా పాతాళమునకు కృంగెను. 10 యోజనముల విస్తీర్ణము 30 యోజనముల ఎత్తుగల ఆ అరిష్టపర్వతము కృంగిపోయి నేలతో సమానమైపోయాను. ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోరిన వాడై ఆ వానరోత్తముడు ఆకాశమునకు ఎగిరిను. మహాబల పరాక్రమము గల హనుమంతుడు రెక్కలు గల పర్వతం వలె ఎగిరిను. ఆ గగనమందలై
మేఘములు తెలుపు ఎరుపు నీలము పసుపు ఆకుపచ్చ ముదురు ఎరుపు రంగులతో విరాజిల్లుతుండెను. మాటి మాటికి మేఘములలో ప్రవేశిస్తూ బయటికి వస్తున్న హనుమంతుడు మబ్బుల చాటును దాగి బయటికి వచ్చుతున్న చంద్రుని వలె తేజరిల్లుతూ ఉండెను. హనుమంతుడు మార్గమధ్యమ మైనాక మహాపర్వతం స్పృశించి వెంటినారి నుండి విడవబడిన బాణం వలె అతివేగంగా ఉత్తర తీరములకు ఏతించెను. ఆ వానరతుడు మేఘ సదృశమైన మహేంద్ర పర్వతము సమీపించుతుండగా దానిని గాంచి మహాధ్వనియునార్చెను. ఆ గంభీరనాదము దిశలంతటను నిండెను. ఆ కపూరుడు సముద్రం యొక్క ఆవల తీరమునకు చేరి మిత్రులను సందర్శించుటకై ఉపలాడబడుతున్న వాడై సింహగర్జన చేస్తూ వాళ్ళను అటు ఇటు తిప్పాను. ఇంతకుముందు సముద్రం యొక్క ఉత్తర తీరంలో చేరి ఉన్న మహాబలశాలులైన అంగదాది వానర వీరులు హనుమంతుని దర్శనములకు ఎదురుతెన్నులు చూడరి. వారు హనుమంతుని మహానాదమును ఆయన యొక్క ఊరు వేగముచే ఏర్పడిన సవడులు వినిరి. హనుమంతుని సింహనాదమును విని ఉత్సాహభరితులైరి. వానర నాయకుడు జాంబవంతుడు సంతోషంతో పొంగిపోయిన వాడై వానరులందరినీ దగ్గరకు పిలిచి ఇట్లు నుడిగాను. ఈ హనుమంతుడు అన్ని విధములా కృతకృత్యుడై ఇతడు వచ్చుతున్నాడు, అందుకు సందేహమే లేదు. వెళ్ళిన కార్యం సఫలము కాని ఇట్లు మహానాదము అనర్చుడు. మహాత్మున హనుమంతుని బహువేగమున ఊరువేగమును గమనించి మహాధ్వనిని విని వానరులందరూ సంతోషంతో పొంగిపోయేది. ఆ హనుమంతుడు భూమిపై దిగుతూ ఉండగా చూచి ఆ వానరులందరూ అంజలి ఘటించి స్వాగతం పలుకుతూ ఆయన ఎదుట నిలబడేరి. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరంపై అడుగిడిగాను. అతడు సంతోషముతో రమ్యమైన సెలయేటి తీరంన దిగాను. అప్పుడు అంగదాది వానరోత్తములు అందరిని మహాత్ముడైన హనుమంతుని సమీపమును చుట్టూ చేరిరి. క్షేమముగా తిరిగి వచ్చిన హనుమంతుని కాంచిన వెంబట వారి ముఖములు ప్రసన్నములాయను. అతని చుట్టూను చేరిన వారందరూ ఎనలేని సంతోషముకు లోనేరి అంగదాది వానరులు కందమూల ఫలము తీసుకుని వచ్చి వాటిని కపివరుడైన హనుమంతుడు కానుకలుగా సమర్పించి ఆయన భక్తితో పూజించిరి. వానరోత్తముడైన హనుమంతుడు గురువులకును సువృద్ధులైన జాంబవంతుల మొదలగు ప్రముఖులకును యువరాజైన అంగుదులకును ప్రణమిల్లాను. పరాక్రమశాలియు పూజ్యుడు అయిన హనుమంతుని అంగద జాంబవంతులు పూజించిరి. ఇతర వానరత్వములు అందరూ సాధారణంగా శ్లాఘించిరి. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.